హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అటుకులతో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇది మార్నింగ్ చేసుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా తక్కువగానే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి హెల్దీ కూడా. దీనికోసం ముందుగా ఒక గ్లాసు అటుకులు తీసుకుని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకోవాలండి. నేను చూపిస్తున్న గిన్నెలో అయితే కింద వాటర్ పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం పెద్ద బౌల్లో వాటర్ పెట్టుకుని పైన అటుకులు వేసిన గిన్నెని దాంట్లో పెట్టుకోవాలండి. అప్పుడైతే వాటర్ దీంట్లోకి వెళ్ళి నీట్గా అటుకులు నానతాయండి. 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. అలా పెట్టుకుని అంటే ఈ గిన్నెలో వేయడానికి కారణం ఏంటంటే, మనం ఉంచుకున్నాం అనుకోండి అటుకులు మళ్ళీ వాటర్లో వేసి కడిగి నానబెట్టి ఉంచామనుకోండి అవి మెత్తగా అయిపోయి చిట్లిపోతాయండి. అదే మనం ఈ పద్ధతిలో చేసామనుకోండి, ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుని కింద వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, మనం పైకి తీసినప్పుడు మొత్తం వచ్చేస్తాయి అటుకులు, వాటర్ అంతా కింద ఉండిపోతుంది. దానివల్ల మనకి అటుకులు చాలా బాగుంటాయండి. తీసుకున్నాం కదండి, ఇవి మొత్తం పైకి తీసేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి. అవి ఒక 2 నిమిషాలు పెట్టి దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలండి. అంటే ఇలా మన గరిటెతో కానీ చేతితో కానీ కలిపామనుకోండి మొత్తం మెత్తగా అయిపోతాయండి. అందుకోసం మనం అలా దాన్ని ఒక గిన్నెని ఇలా టిప్ చేసామనుకోండి, ఇలా తిప్పితే ఉప్పు, కారం, పసుపు దానికి నీట్గా పడతాయండి అటుకులకి. ఇప్పుడైతే మనం ఒక పాన్ పెట్టి దానిపైన కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలండి. అంటే బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎర్రగా అయ్యేటట్టు. ఇది ఫ్రై అయిపోయాక ఇవి తీసేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారిగా కలిపేసి వేస్తాం అనుకోండి, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపితే అవి తొందరగా ఒకటి ఏగుతుంది ఒకటి ఏగదు అనేసి నేను జీడిపప్పు ముందు వేసేసుకుని అవి తీసి పక్కన పెట్టేసుకుని, ఇప్పుడైతే దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నానండి. అది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో సన్నగా కదిలి కొంచెం మీడియంగా పచ్చిమిరపకాయలు, కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై చేసుకున్నాక బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న ఆనియన్ తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అది ఆనియన్ కూడా మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై చేస్తూ ఉన్నాం కదండి, ఉల్లిపాయ మగ్గేటప్పటికి కొంచెం మనం ఒక క్యారెట్ చిన్న పీసుల్లా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఒక పెద్దదైతే ఒక క్యారెట్ వేస్తే సరిపోతుందండి. కొంచెం పచ్చి బఠానీ కూడా వాటర్లో వేసుకుని ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాల వరకు నానబెట్టుకుని ఉంచుకుందాం. ఈ లోపల ఉల్లిపాయ ఏగిపోయింది కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి, ఆ క్యారెట్ ముక్కలు, ఈ పచ్చి బఠానీ నానబెట్టుకున్నాం కదండి, అవి ఈ 2 వాటర్లో నీట్గా తీసేసి వాటర్ ఏమి లేకుండా వీటిలో వేసుకుందామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై చేస్తాం కదండి, దాంట్లో వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. అయితే అవి వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వాటర్ ఏమి యాడ్ చేయం కదండి, ఓన్లీ ఫ్రై చేసుకోవడమే కాబట్టి మనకి అటుకులే కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ బఠానీ ఒకటి, క్యారెట్ ఒకటి అదే కొంచెం టైం తీసుకుంటుంది కదండి, అది సిమ్లో పెట్టి మూత పెట్టి నీట్గా మగ్గించుకోవాలండి. అవి 2 బాగా ఉడికాక బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇలా కలుపుకొని ఉంచుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి మళ్ళీ ఇవి వేగిపోయాక క్యారెట్ను పచ్చి బఠానీ నీట్గా వేగాక ఇప్పుడు అటుకులు అనేది దీంట్లో వేయాలండి. వేసి మొత్తం చిదిలిపోకుండా స్లోగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు అటుకులు వేసి నీట్గా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, హాఫ్ డేస్ కదండి పిల్లలకి, ఇలా రోజుకో రకం హెల్తీ అయిన ఫుడ్ చేసి పెడితే టిఫిన్స్ అయ్యి బాక్స్ ఎలాగ టిఫిన్ తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది కదండి, పైన కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు కలుపుకుని మనం జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని రెడీ చేసేసుకున్నాం కదండి. ఎంతో టేస్టీ అయిన
అటుకుల ఫ్రైడ్ రైస్ రెడీ అండి.